ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. ఐ విల్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవన ప్రయాణంలో ప్రతిరోజు కూడా మనం ఎన్నో మార్గాల్లో ఎదుర్కొంటాం. ఏ దారిలో నడవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏ పని చేయాలి, ఏది చేయకూడదు, కొన్నిసార్లు మన హృదయం గందరగోళంలో పడుతుంది. సరైన సమయంలో నిర్ణయించుకోలేనటువంటి అయోమయ పరిస్థితి. అప్పుడు మనకు అవసరమయ్యేది దేవుని యొక్క దిశానిర్దేశం. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాను. వాస్తవానికి ఇది మన జీవితానికి ఒక నిశ్చయమైనటువంటి వాగ్దానం. మన బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అనేకమైన మార్గాలు నీకు సూచించవచ్చు. కానీ నీ జీవితానికి ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది ఆయన చిత్తమైనదో, నీ సరి అయిన మార్గం, నువ్వు ప్రయాణించవలసిన దిశ నిశ్చయముగా తెలియచేయగలిగిన వాడు దేవుడొక్కడే. చాలాసార్లు నాకు తెలుసులే అన్న భావనతో, స్వంత జ్ఞానంతో నడవటానికి ప్రయత్నిస్తాం, కానీ దారి తప్పిపోతాం. ఇశ్రాయేలీలు కూడా అరణ్యంలో 40 ఏళ్లు తిరిగింది దేవుని దిశానిర్దేశము లేకుండానే. తన ఇష్టమొచ్చినట్లు తిరగటం వల్లే దాని ఫలితం 40 సంవత్సరాలైంది. మనుషుడు తన బుద్ధి, అనుభవం, సంపద, స్నేహితుల సలహా ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఇది ఎప్పుడూ సరైన మార్గం కాదు. మన జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మన గురించి మనకెంత తెలుసో, మన గురించి నీ ప్రియులకెంత తెలుసో, దానికన్నా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి సమస్తమును ఎరిగిన దేవుడు నీకు సరైన దిశానిర్దేశము చేయగలిగినవాడు. ఈ మాట నువ్వు నమ్ముతున్నావా? ఈ ఉదయకాలం నీవెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీకున్నటువంటి అననుకూల పరిస్థితులు, నేపథ్యాలు చూస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, నీవు నడవవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను నీకు. వినగల చెవి కలిగిన వానివిగా నువ్వు ఉంటే, మాటకు విధేయత కలిగిన వానిగా నువ్వు ఉంటే, మాట మీద విశ్వాసము కలిగిన వానిగా నువ్వు వినటానికి సిద్ధపడితే, వెలుగుకరమైన మార్గాల్లో, దీవెనకరమైన మార్గాల్లో నడిపించువాడను నేను. ఇంత ఖచ్చితంగా నీ జీవన ప్రయాణంలో నీకు దిశానిర్దేశం ఎవరు ఎప్పుడు చెయ్యలేరు. అందుకే కీర్తనాకారుడు తన అనుభవాన్ని ఈ ప్రకారంగా మాట్లాడుతున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆయన వాక్యం చీకటిలో నీ మీద ప్రకాశింపచేస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని లేఖనం మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, నీవు ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి నువ్వు నిరీక్షణ కలిగి ఉంటున్నప్పుడు, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీకు గంభీరమైన స్వరము వినబడుతుంది. మాటలాడే దేవుడు ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదు, నడిపించేవాడు. నీ పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు. ఈ రోజున ఎన్నో శ్రమలు, వేదనలు, కన్నీళ్లు మధ్యన ఉండొచ్చు. ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తెలియని నేపథ్యంలో నువ్వు ఉండొచ్చు. నువ్వు కృంగిపోయి కుప్పగూలిపోయే పరిస్థితి ఉండొచ్చు. భయము నలుదిక్కుల నిన్ను ఆవరించి ఉండొచ్చు. దేవుడిదే కాలం అంటున్నాడు కదా, ఇదే త్రోవ, దీనిలో నడువుడి. వినగల చెవి నువ్వు కలిగి ఉంటే, ఆయన మీద సంపూర్ణ విశ్వాసం ఉంటే, ఆయన వాక్యాన్ని వినటానికి, వాక్యానికి లోబడే మనస్సు నీ జీవితంలో ఉంటే,
నీ మార్గానికి అది వెలుగుగా నిలుస్తుంది. బోధించెదను అన్న మాటలో ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంది. ఆయన మనలను నువ్వు దారి తప్పుతున్నప్పుడు గద్దించువాడు మాత్రమే కాదు సుమా, స్నేహపూర్వకముగా నీకు బోధిస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నరులకు హృదయపూర్వకముగా విచారమైనను బాధనైనను కలుగు చేసే దేవుడు కాదు. ప్రేమించే తండ్రిగా నువ్వు తప్పుతూ ఉన్నప్పుడు, నువ్వు దూరం అయిపోతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమను బట్టి మనల్ని గద్దిస్తాడు, స్నేహపూర్వకముగా బోధిస్తాడు. ప్రేమతో సహనముతో తండ్రిగా మనల్ని సరిదిద్దుతాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బోధన ప్రతిదినము మనలో జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు సుమా, మార్గాన్ని చూపించి దాంట్లో నడిపించటం. అది నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు. ఈ వాక్యపు వెలుగులో నూతన దినాన్ని ఆరంభిస్తున్న మనం ఒక్కసారి మన హృదయాన్ని, మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుడు మాట్లాడే ప్రతి వాక్యం, ప్రార్థనను, పరిశుద్ధాత్మ దిశానిర్దేశాన్ని నేను ఎంతవరకు అనుసరిస్తున్నాను? నాకు తెలుసులే, నేను ఎరుగుదునులే, నాకు జ్ఞానముందులే అని నీ జ్ఞానము చేత నువ్వు ఎన్నిసార్లు దేవుని విడిచి నిర్లక్ష్యము చేసి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో, నీకు నచ్చిన మార్గంలో నువ్వు నడుస్తున్నావేమో. నా నిర్ణయాల్లో దేవుని చిత్తాన్ని నేను వెతుకుతున్నానా, లేదా నా ఇష్టానుసారంగా నడుస్తున్నానో ఒకసారి ఆలోచన చేసుకో. విశ్వాసపూర్వకంగా నువ్వెప్పుడైతే ఆలోచన చేస్తావో, నీ ఆత్మ పరీక్ష, నీ ఆత్మ పరిశీలన దేవుని చిత్తములో నువ్వు స్థిరపడేలా చేస్తుంది. ఈ ఉదయకాల సమయం సంపూర్ణ విశ్వాసముతో ఆయన మాట వినటానికి, ఆయన చూపే మార్గములో నడవటానికి సిద్ధపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం నా పరిస్థితిని ఎరిగి నాతో సూటిగా మీరు మాట్లాడారు, మీకు వందనాలు అయ్యా. నా భవిష్యత్తు ఏ దారిలో సాగాలో తెలియక గందరగోళములో ఉన్న నేపథ్యంలో, ప్రతి తలుపు మూయబడినటువంటి ఆ భావనలో నీ వాక్యం, నీ వాగ్దానం నన్ను ఎంతో బలపరిచింది ప్రభా, మీకు వందనాలు. భయపడకు, నేను నీకు దారి చూపిస్తానని, నా మార్గాన్ని వెలిగిస్తానని ఇచ్చిన మాట మమ్మల్ని ఎంతో భయము నుండి దూరపరిచి స్థిరపరుస్తుంది. విశ్వాసముతో నేను ముందుకు కొనసాగటానికి, నీ మాటకు లోబడటానికి సహాయము దయచేయమని ఇదిగో నా చేతి మీ చేతులకు అప్పగిస్తూ, మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.